ఏడాదిన్నర క్రితం బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతున్న దేశం. ఒక టైంలో వృద్ధి రేటులో ఇండియాని మించిపోయింది. ఆ డెవలప్మెంట్ డిస్ట్రక్షన్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రభుత్వ ఉద్యోగాల కోటా విషయంలో విద్యార్థుల ఉద్యమం ఆ దేశాన్ని అల్లకల్లోలం చేసింది. స్టూడెంట్స్ దెబ్బకు షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ఈ పోరాటం చేసిన జెన్జీని ఎంతో మంది తెగ పొగిడేశారు. వర్తమానంలోకి వస్తే ఇప్పుడు అక్కడ కిరాతక మూకల అరాచక స్వామ్యం దేశాన్ని తగలబెట్టేస్తుంది. పరిశ్రమలు మూతపడ్డాయి, యువతకు ఉద్యోగాలు లేవు, భవిష్యత్తుపై ఆశలు లేవు. ఇదంతా జెన్జీ ఉద్యమ ఫలితమే. ఈ దారుణ మారణ హోమాన్ని కళ్ళారా చూస్తూ కూడా మన దేశంలో జెన్జీ రోడ్ల మీదకు రావాలని కొన్ని రాజకీయ పార్టీలు పిలుపునిస్తున్నాయి. జెన్జీ రోడ్ల మీద అరాచకం సృష్టిస్తే సర్వనాశనమే తప్ప ఎవ్వరికి ఎలాంటి ప్రయోజనము ఉండదు. ప్రజాస్వామ్యంలో అరాచక స్వామ్యానికి చోట్లేదు. దొమ్మీలు, దోపిడీలు, దారుణ మారణ హోమాలతో సర్వనాశనమే తప్ప ప్రయోజనం శూన్యం. అదృష్టవశాత్తు ఇండియాలో యువత హింసా మార్గాన్ని ఎంచుకోలేదు. వైసీపీ మళ్లీ గెలుచుంటే ఏపీలో జెన్జీ ఉద్యమం లాంటిది వచ్చేదని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ మళ్లీ గెలవలేదు, మనోళ్ళు చాలా తెలివైనోళ్ళు. ఎవరిని గెలిపిస్తే, ఎవరు అధికారంలో ఉంటే దేశం బాగుపడుతుందో ప్రజలకు బాగా తెలుసు. ఓ బిల్డింగ్ కట్టాలంటేనే రోజులు, నెలలు, సంవత్సరాలు కష్టపడాలి. అలాంటిది ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చేయాలంటే సంవత్సరాలు కాదు, దశాబ్దాలు పడుతుంది. నాశనం చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఆవేశంతో మనం ఇంటిని మనమే కూల్చేసుకుంటే, మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటే ఎవరో వచ్చి మళ్ళీ ఇల్లు కట్టరు, దేశాన్ని నిర్మించరు. మళ్ళీ మనమే కష్టపడాలి, మనమే అభివృద్ధి చేసుకోవాలి.